పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, ఒకటి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఒకటి జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్, మరోవైపు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ ప్రాంతం నుండి ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా పోటీ చేస్తామని ఇటీవల కాలంలో, ఎందుకంటే కామారెడ్డి గతంలో గెలిచిన అభ్యర్థిగా ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు. మాజీ మంత్రిగా కొనసాగారు. కొన్ని పర్యాయాలుగా చెన్నారెడ్డి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతల దగ్గర మంత్రిగా కూడా చేశారు. అదే కోణంలో చూసుకుంటే అటు మాజీ ఎంపీగా పనిచేసిన సురేష్ షెట్కర్కు, అదేవిధంగా షబ్బీర్ అలీ ప్రధానంగా పోటీలో ఇద్దరిలో ఎవరికి కాంగ్రెస్ టికెట్ అధిష్టానం ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్తో పాటు మరో ఇద్దరు కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు జహీరాబాద్ టికెట్ కూడా భారీగా పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇంకో అంశాన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షబ్బీర్ అలీ, సురేష్ షెట్కర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధికంగా 2 పర్యాలు గెలిచిన బీబీ పాటిల్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత సుభాష్ రెడ్డి పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు బాణాల లక్ష్మారెడ్డి కూడా జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బోధన్ నియోజకవర్గానికి చెందిన నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి కూడా జహీరాబాద్ టికెట్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఎట్టకేలకు మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా బీజేపీకి పనిచేసిన పైలా కృష్ణారెడ్డి కూడా జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇంకో అంశాన్ని చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ నుండి ఏదైతే ధర్మపురి అరవింద్తో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు అధిష్టానం మరో 2-3 పరిశీలనలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ మానల మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటీవల బాల్కొండలో ఓడిపోయిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు మరో 4 కూడా మేము ఎంపీ రేస్లో ఉన్నామని చెప్తున్నారు. ఇదే కోణంలో చూసుకుంటే ఎట్టకేలకు నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలకు అత్యధికంగా పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అత్యధికంగా అభ్యర్థులు నేనంటే నేను పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అత్యధికంగా మేమే గెలుస్తామని చెప్పి పోటాపోటీగా పోటీ పడుతున్నారు అభ్యర్థులు. అందులో భాగంగానే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో అధికారం లేదు, అటు కేంద్రంలో అధికారం లేని బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా దానికి ఆ వైపు ఎవరు మొగ్గు చూపడం లేదనే చెప్పవచ్చు. ఇంకో అంశాన్ని చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్ సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఈ 2 పార్టీలతో ఎక్కడ గెలిచినా మనకు ఉపయోగం ఉంటుందనే కోణంలో కూడా అభ్యర్థులు అత్యధికంగా ఈ 2 పార్టీల వైపు తాము టికెట్ తెచ్చుకుంటామనే ఉద్దేశంతో పోటీ నెలకొందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.